యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. I came to give life and they might have it more abundantly. గొర్రెలకు జీవము కలుగు చేయడానికి, అది సమృద్ధిగా కలుగు చేయడానికి నేను వచ్చానని చెప్పేసి యేసుప్రభువు చెప్పారు. ఓకే, నేనేం చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు? యేసు ఇచ్చే జీవాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. కొన్ని పదాలు మనం రెగ్యులర్గా వింటూ వస్తుండడం వల్ల దాంట్లో ఉన్న విషయాన్ని మనం మర్చిపోతుంటాం, దాంట్లో ఉన్న సత్యాన్ని మనం ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాం. ఇలాంటి వచనాలు బైబిల్లో చాలాసార్లు చదువుతుంటాం కనుక ఆ వచనం మనకు అలవాటు అయిపోతుంది, కానీ అందులో ఉన్న విషయాన్ని మాత్రం మనం విడిచిపెట్టేస్తుంటాం, మిస్ అవుతుంటాం. యేసు ప్రభువు వారు చెప్పారు, నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? జీవాన్ని ఇవ్వడానికి వచ్చానంటే అర్థం ఏంటి? జీవం అంటే అర్థం ఏంటి? ఏం చేస్తుంది ఆ జీవం? ఎందుకు ఇవ్వడానికి వచ్చాడు ఆ జీవం? ఆ జీవం ఇస్తే ఏం జరుగుతుంది? ఆ జీవం యొక్క అవసరం ఏంటి? మనకి ఎందుకు ఇవ్వాలి ఆ జీవం? ఒకవేళ ఆయన మనకు ఆ జీవం ఇస్తే మనలో ఏం జరుగుతుంది? ఆయన చెప్పాడు, జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి అన్నాడు. చూడండి, బైబిల్ రాయబడ్డ భాష కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది, పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు ప్రజలు వాళ్ళ పదజాలాన్ని చాలా స్పష్టంగా, చాలా ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఏ భావాన్ని చెప్పాలనుకుంటున్నారో, ఏ అర్థాన్ని చెప్పాలనుకుంటున్నారో దానికి ఖచ్చితమైన పదము వారి దగ్గర ఉంటుంది. వారికి డొంక తిరుగుడుగా మాట్లాడడం తెలీదు, రివర్స్లో మాట్లాడడం తెలీదు. ఒక పదాన్ని, ఒక విషయాన్ని చెప్పాలి అంటే దానికి సంబంధించిన ఖచ్చితమైన పదం వారి దగ్గర ఉంటుంది. వారికి చాలా వొకాబులరీ ఉంది. గ్రీకు ప్రజలు చాలా ఐశ్వర్యవంతమైన భాష. గ్రీకు భాష చాలా ప్రాచీనమైన భాష, చాలా ఐశ్వర్యవంతమైన భాష. ప్రతి భావానికి ఒక పదం ఉంటుంది. కొన్ని భాషల్లో ఒకే పదాన్ని రకరకాలుగా చెప్పడానికి ఒకే పదాన్ని వాడతారు. కానీ గ్రీకు ప్రజలు అలాంటి వారు కాదు. వారు ఏం చెప్పాలనుకున్నారో, వారు చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే వారి భాషలో పదాలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ జీవం అనేటువంటి పదానికి కూడా ఒక ప్రత్యేకమైన పదం ఉపయోగించబడింది గ్రీకు భాషలో. ఆ పదం ఏంటంటే జోయే అనే పదం. చెప్పండి ఈ మాట అందరూ, జోయే. అది మీకు అర్థం కాకపోయినా అది లేదు, కానీ అది గ్రీకు పదం. అది అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, జోయే. నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పినప్పుడు యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నేను జోయే ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి అంటున్నాడు. చెప్పండి ఒకసారి, జోయే. జోలే కాదు, జోయే. ఓకే, జోయే అంటే అర్థం ఏంటి? జోయే అనే పదంలో ఉన్నటువంటి భావం ఏంటి? ఆ పదంలో ఉన్న విశిష్టత ఏంటి? జోయే అనే ఆ జీవం, ఎందుకు జోయే అనే పదం ఉపయోగించబడింది? ఆ జీవం యొక్క విశిష్టత ఏంటంటే, దాని జోయే అనే పదం యొక్క మీనింగ్ ఏంటంటే, ఎ గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్, ఎ లైఫ్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ గాడ్. దేవునిలో మాత్రమే ఉండగలిగేటువంటి జీవం అని అర్థం. దేవునిలో మాత్రమే ఉండగలిగేటువంటి జీవం. చూడండి, జీవం అనే పదాన్ని మనం సహజంగా వాడతాం. ఉదాహరణకు ఒక మంచి బొమ్మను మీరు చూసారనుకోండి, ఎవరైనా ఒక మంచి పెయింటింగ్ వేశారు, మనం చూసిన వెంటనే ఆ పటము జీవం ఉట్టిపడేటట్టుగా ఉందని చెప్పేసి అంటాం. అక్కడ కూడా జీవం అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఒక చెట్టు పచ్చగా ఉందనుకోండి, దాంట్లో జీవం ఉందని చెప్పేసి అంటాం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడనుకోండి, జీవం ఉందనే పదం వాడతాం. మనము జీవం అనే పదాన్ని అన్నిటికీ వాడేస్తాం. కానీ ఇక్కడ నేను జీవం ఇవ్వడానికి వచ్చాను అని యేసు ప్రభువు చెప్పినప్పుడు ఆయన ఏదో ఒక అందాన్ని, ఒక అలంకరణను తీసుకురావడానికి వచ్చాడని అర్థం కాదు. ఆయనలో ఉండేటువంటి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడని అర్థం.
ఆయనలో మాత్రమే ఉండేటువంటి జీవం. వినండి, అసలు దేవుణ్ణి మనం దేవుడు అని ఎలా పిలవగలుగుతాం? దేవుణ్ణి దేవుడు అని ఎలా చెప్పగలుగుతాం? ఆయన దేవుడు అని అనిపించుకోవడానికి ఆయనకున్నటువంటి అర్హత ఏంటి? ఎలా ఆయన దేవుడు అయ్యాడు అంటే ఆయనలో ఉండేటువంటి జీవం అనే మాటని ఇంకా సింపుల్ భాషలో చెప్పాలంటే ప్రాణం అని చెప్పొచ్చు. ఆయనలో ఉండే ప్రాణం అలాంటిది. ఆమెన్. ఆయనలో ఒక విశిష్టమైనటువంటి ప్రాణం ఉంది. ఆ జీవమే ఆయన్ని దేవుడు అనేటట్టుగా చేస్తుంది. ఆయనలో ఉన్న జీవం పేరు ఏంటంటే జోయే అనే జీవం. ఆమెన్. అది చెట్టులో ఉండే జీవం కాదు, ఒక మంచి బొమ్మలో ఉండేటువంటి జీవం కాదు, ఒక మనిషిలో ఉండేటువంటి జీవం కాదు, ఆయనలో మాత్రమే ఉండగలిగేటువంటి జీవం. దానికి జోయే అని చెప్పేసి అంటాం. మనము జీవం అనే పదాన్ని బొమ్మకు వాడతాం, చెట్టుకు వాడతాం, మనిషికి వాడతాం, ఒకటే పదాన్ని వాడతాం. కానీ గ్రీకు ప్రజలు దేవునిలో ఉండేటువంటి జీవాన్ని వివరించడానికి వారు ఉపయోగించిన పదం ఏంటంటే జోయే అనే పదం. అంటే ఈ పదం ఇంకెక్కడ మీకు దొరకదు. ఈ పదాన్ని ఇంకెక్కడ ఎవరి విషయంలో మరి దేని విషయంలో ఉపయోగించరు. దేవునిలో ఉండే జీవాన్ని గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే ఆ జోయే అనే పదాన్ని ఉపయోగిస్తారు. హల్లెలూయా. అంటే అది చాలా చాలా స్పెషల్ పదం. అంటే దేవునిలో మాత్రమే ఉండగలిగేటువంటి జీవం ఆ జీవం. ఏంటి ఈ జీవం యొక్క స్పెషాలిటీ అంటే, ఈ జీవం ఏం చేస్తుందంటే దేన్నైనా సరే జీవించేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ జీవంలో ఉండేటువంటి స్పెషాలిటీ, ఈ జోయే అనేటువంటి జీవం, నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చానన్నాడు యేసు ప్రభువారు. దాని అర్థం ఏంటంటే దేవునిలో ఉండేటువంటి ఆ జోయే లేక దేవునిలో ఉండేటువంటి ఆ జీవం దేన్నైనా సరే జీవింపజేస్తుంది. ఆమెన్. మరొక మాటలో దేన్నైనా సరే బ్రతికిస్తుంది, దేనికైనా సరే ప్రాణాన్ని పోస్తుంది. అంటే ఈ ఆయనలో ఉండే జీవం జీవింపచేసేటువంటి జీవం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది దేవునిలో ఉండేటువంటి ఈ జోయే అనబడిన జీవం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ జీవం దేన్నైనా సరే జీవింపజేస్తుంది, దేన్నైనా సరే బ్రతికేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మట్టితో దేవుడు ఒక బొమ్మను చేశాడు. బొమ్మను చేసి ఆయన ఏం చేశాడంటే ఆ బొమ్మ దగ్గరికి వచ్చి ఆ బొమ్మ యొక్క ఆ నాసిక రంధ్రాల్లోనికి ఏం చేశాడు? ఊదాడు అని ఊదాడు. అంతే. ఏమైన తర్వాత ఆ బొమ్మ కాస్త జీవించడం ప్రారంభించింది. ఒక మట్టితో తయారు చేయబడ్డ ఒక బొమ్మ లేచి నిలబడి ఒక మనిషిలాగా జీవించడం ప్రారంభమైంది. కారణం ఏంటంటే ఆయన ఏమైనా చేశాడా? ఓం బోం విష్ణు అని చెప్పి లేదు, జస్ట్ ఊదాడు. మరొక మాటలో ఆయన శ్వాసను ఊదాడు, అంతే అని ఊదాడు, అంతే. ఆయన ఏం చేశాడు? ఆయనలో నుంచి ఒక శ్వాసను ఏం చేశాడు? ఊదాడు. నేను ఇందాకే చెప్పాను, ఆయనలో ఏముందని చెప్పాను? జీవం ఉందన్న. దాని పేరేంటి? జోయే అని. ఆ జీవం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ జీవం దేన్నైనా సరే జీవింపజేస్తుంది. సో దేవుడు ఊదిన వెంటనే మట్టి బొమ్మ కాస్త మనిషిగా మారడానికి కారణం ఏంటంటే ఆయనలో నుంచి ఆ జీవం ఆ శ్వాస ద్వారా బయటకు వచ్చింది. ఆయన శ్వాస ఊపిరి వదులుతున్నాడంటే, ఊపిరి అలా అంటున్నాడు అంటే, అంటున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనలో ఉన్న జీవాన్ని బయటికి విడిచిపెడుతున్నాడు. ఆ జీవం బయటకు వచ్చింది అంటే అది దేన్నైనా జీవింపజేస్తుంది. హల్లెలూయా. ఆయనలో ఉండే జీవం జీవింపజేసేటువంటిది. చెప్పండి, ఆయనలో ఉండే జీవం జీవింపజేసేటువంటిది. గట్టిగా చెప్పాలి. ఆయనలో ఉండే జీవం జీవింపజేసేటువంటి. వెలుగు కలుగును గాక అని పలికాడు. వెలుగు కలిగి లేదు, అప్పటిదాకా వెలుగు లేదు. వెలుగు కలుగును గాక అని పలకడం ఆలస్యం, వెలుగు కలిగింది. ఎలా కలిగిందంటే ఆయనలో ఉన్న జీవం ఎలాంటిదంటే సృష్టించేటువంటి జీవం. హల్లెలూయా. లేని దాన్ని తీసుకుని వస్తుంది, చచ్చిన దాంట్లోనికి సైతము మళ్ళీ బ్రతుకును తీసుకొస్తుంది, ప్రాణాన్ని తీసుకుని వస్తుంది ఆయనలో ఉండేటువంటి జీవం. అదే జోయే అనే జీవం యొక్క స్పెషాలిటీ. యేసు ప్రభు వారు ఇప్పుడు ఏం చెప్పారంటే నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. నాలో జీవం ఉంది అని చెప్పడానికి రాలేదు ఆయన. నేను జీవాన్ని ఏం చేయడానికి వచ్చాను అన్నాడు?
ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. ఇది ఒక్కటి మీకు అర్థమైతే, ఈ ఒక్క పాయింట్ కనుక మీకు అర్థమైతే, జీవం గురించి కనుక మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ లైఫే డిఫరెంట్గా ఉంటుంది. ఆయన చెప్పిన మాట అంటే నాలో జీవం ఉంది, నాలో ఒక్కళ్ళు మాత్రమే జీవం ఉంది అని చెప్పడానికి రాలేదు ఆయన. నాలో ఉన్న జీవాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఆయన జీవం మన మధ్యలోనికి వచ్చినప్పుడు మనము కూడా జీవించడం ప్రారంభిస్తాం, మనము కూడా బ్రతకడం ప్రారంభిస్తాం, మనము వర్ధిల్లడం ప్రారంభిస్తాం, అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాం, అనారోగ్యంలో నుంచి బయటికి రావడం ప్రారంభిస్తాం. ఎందుకంటే ఆయనలో ఉన్న జీవం జీవింపజేసేటువంటి జీవం. హల్లెలూయా. ఆయనలో ఉన్న జీవం మరణాన్ని సైతము పారద్రోలుతుంది. ఆయనలో ఉన్న జీవం అలాంటిది. సరే, సో ఆయనలో జీవం ఉందని చెప్పాను. ఆయనలో జీవం ఉంది అంటే అర్థం ఏంటంటే, ఆయన శరీరంలో ఉండే అణువులోనూ ఆ జీవం పనిచేస్తుంది. అణువులోనూ ఆ జీవము ఉంది. ఆయన చేతుల్లో ఆ జీవం ఉంది, ఆయన కళ్ళల్లో ఆయన జీవం ఉంది, ఆయన శ్వాసలో ఆ జీవం ఉంది, ఆయన మాటలో జీవము ఉంది. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడికి ఆ జీవం ఆయనతో పాటు వెళ్తుంది. హల్లెలూయా. అందుకని యేసుప్రభు వారి పరిచర్య చాలా వ్యత్యాసమైన పరిచర్యగా ఉండడానికి కారణం ఏంటంటే, ఆయనలో ఉన్న జీవమే ఆయన పరిచర్యను వ్యత్యాసమైన పరిచర్యగా మార్చింది. ఆమేన్. చూడండి, యేసుప్రభు వారు చనిపోయిన వ్యక్తిని లేపడానికి ఆయన పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, 3 రకాలైన వ్యక్తుల్ని ఆయన చనిపోయిన వ్యక్తులను లేపాడు బైబిల్లో. 3 రకాలైన వ్యక్తుల్ని. ఒక వ్యక్తి పేరు లాజర్, ఒక వ్యక్తి పేరేమో నాయీను విధవరాలు, ఆ పేరు రాయబడలేదు. నాయీను అనే ప్రాంతానికి సంబంధించిన విధవరాలి కుమారుడు చనిపోయి పాడ మీద మోసుకొని వెళ్తుంటే అక్కడ ఆ వ్యక్తిని లేపాడు. ఆ తర్వాత ఒక 12 సంవత్సరాల పాపని, చనిపోయిన పాపని లేపాడు. ఒక అధిపతి, శతాధిపతి యొక్క కుమార్తెను ఆయన లేపాడు. 3 సంఘటనలు యేసుప్రభు వారు లేపినటువంటి సంఘటనలు. ఆ 3 సార్లు ఆయన లేపిన విధానాలు ఒకసారి ఆలోచించండి. ఆ 3 సార్లలో ఫస్ట్ సంఘటన ఏంటంటే లాజరును లేపిన సంగతి. లాజరు చనిపోయి 4 రోజులైంది, సమాధిలో పెట్టబడ్డాడు లాజరు. సమాధికి రాయి బొర్లించబడింది. యేసుప్రభు వారు అక్కడికి వచ్చారు. యేసుప్రభు వారు అక్కడికి వచ్చి 40 రోజులు ఉపవాసం ఉన్నాడా? లేదు. లాజరు బయటికి రా అని పలికాడు. ఏం చేశాడు అక్కడ యేసుప్రభు వారు అంటే జీవాన్ని విడుదల చేశాడు. ఆమేన్. అదే ఆయన చెప్తున్నాడు, నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి అన్నాడు. సో లాజరు సమాధి దగ్గర యేసుప్రభు వారు చేసిన పని ఏంటంటే జీవాన్ని విడుదల చేశాడు. ఆ జీవం సమాధిలోనికి వెళ్ళింది. ఆ జీవం చనిపోయిన లాజరును లేపుకొని బయటికి తీసుకొచ్చింది. ఎడగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఆయనలో జీవం ఉంది. ఆ జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. లాజరును లేపింది ఏంటంటే ఆ జీవమే. ఆమేన్. సో ఒకరోజు ఇలాగ యేసుప్రభు వారు నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఒక పట్టణంలోనికి వెళ్తున్నాడు. ఆ పట్టణంలో నుంచి కొంతమంది వ్యక్తులు ఒక బాబును పాడ మీద మోసుకొని వస్తున్నాడు. విధవరాలు ఒక ఆమె ఉంది, ఏడుస్తూ ఉంది. ఎందుకంటే భర్త చనిపోయాడు, ఇప్పుడు కొడుకు కూడా చనిపోయాడు. ఇక ఆమెకి ఎవరు లేరు, ఒంటరిది అయిపోయింది. ఆ పిల్లవాడిని మోసుకొని వెళ్తున్నారు. ఆమె చాలా దుఃఖంలో ఉంది. యేసుప్రభు ఆమెను చూశాడు, కనికరపడ్డాడని బైబిల్ చెప్తుంది. కనికరపడి ఏం చేశాడు? ఆయన వెళ్ళి ఆ పాడెను ముట్టాడు. ఆమేన్. పాడను ముట్టినప్పుడు ఏమైందంటే ఆయనలో ఏముందని చెప్పాను? జీవం ఉంది. ఆ జీవం ఆయనలో నుంచి ఆ చనిపోయిన వ్యక్తి లోనికి ప్రవేశించింది. ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు పాడ మీదనే. హలో, ఎలా సాధ్యమైందంటే ఆయనలో ఉన్న జీవం జీవింపజేసేది, బ్రతికింపజేసేటువంటిది. ఇంకోసారి ఏమైంది? ఆ 12 సంవత్సరాల వయసు కలిగిన పాప చనిపోయింది. ఆ ఇంట్లోకి వెళ్ళాడు యేసుప్రభు వారు. అందరూ ఏడుస్తున్న వాళ్ళందరినీ బయటికి పంపించాడు. ఆయన తన శిష్యుల్లో 3 మాత్రమే లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఆ పాపను చేయి పట్టుకున్నాడు. అంతే, చేయి పట్టుకొని తలి తాకుమి అన్నాడు. చిన్నదానా లెమ్ము అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? చిన్నదానా లెమ్ము అన్నాడు. అంతే, నోరు తెరిచి పలికాడు. ఆ పాప లేచింది. ఎలా సాధ్యమైందంటే ఆయనలో జీవము ఉంది. ఆ జీవాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆ జీవం జీవింపజేసేటువంటి జీవం, బ్రతికింపజేసేటువంటి జీవం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చదువుదాం బైబిల్లో నుంచి. లూకా సువార్త 13వ అధ్యాయం. ఒక అద్భుతమైన సంఘటన చదువుదాం.
లూకా సువార్త 13వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. సో ఇక్కడ ఒక స్త్రీ గురించి రాసింది. ఆ స్త్రీ 18 సంవత్సరాల నుంచి ఏమైందట, నడుము వంగిపోయిందంట. చూడండి అందరూ ఇట్లా వంగిపోయింది. ఆమె ఇప్పుడు లేయాలంటే ఎట్లా లేస్తుంది? ఇట్లా లేచి చూస్తుందా? ఎట్లా ఉన్నారు ఎవరని? లేదు, ఇట్లా వంగి ఇట్లా చూస్తుంది. ఎందుకంటే నడుము ఏమైపోయింది? వంగిపోయింది. 18 సంవత్సరాల నుంచి వంగిపోయింది. ఇట్లనే నడవాలి ఆమె. 18 సంవత్సరాల నుంచి ఇట్లనే నడుస్తుంది ఆమె. లేయాలంటే లేయలేదు, ఎవరన్నా చూడాలంటే లేరుగా, చక్కగా లేచి చూడలేదు. భయంకరమైనటువంటి సమస్య. 18 సంవత్సరాల నుంచి వంగిపోయింది. ఏదో బలహీనపరచు ఆత్మ ఆమెను అలా వంచేసింది. ఏం జరిగిన తర్వాత? ఎన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్యతో ఉందామె? 18 సంవత్సరాలు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే, చెప్పండి, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచాను. హల్లెలూయా. యేసు ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొందున్నావని ఇటు పట్టుకున్నాడు. అంతే, చక్కగా నిలబడింది ఆమె. మరి 18 సంవత్సరాల నుంచి యాక్షన్ చేసింది ఆమె? 18 సంవత్సరాల నుంచి నటించిందా వంగిపోయినట్టుగా? లేదు, 18 సంవత్సరాల నుంచి వంగిపోయింది ఆమె. యేసు చెయ్యి ఆమెను తాకడం ఆలస్యం, ఆమె చక్కగా నిలబడింది. కారణం ఏంటంటే ఆయనలో జీవము ఉంది. చూడండి, యేసు ప్రభు చేతుల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన చూపులో జీవం ఉంది. ఆయన సన్నిధిలోనే ఆయన ఒక దగ్గరికి వెళ్తే చాలు అక్కడ జీవం పనిచేస్తుంది. ఆయన జీవము కలిగిన వ్యక్తి. ఆయన జీవాన్ని మోసుకుని వెళ్తున్నాడు. వెళ్ళే ప్రతి చోటికి అది జీవింపజేసేటువంటి జీవం. ఆమేన్. గెరాసెనుల దేశం అనేటువంటి ఒక ప్రాంతానికి యేసు ప్రభువు వెళ్ళారు. ఆ పడవలో నుంచి కాలు బయట పెట్టడం ఆలస్యం, ఎక్కడో అడవుల్లో, కొండల్లో, రాళ్లలో, లప్పల్లో ఉన్నవాడు పరిగెత్తుకొని వస్తున్నాడట. ఆయన ఇక్కడ అడుగు పెట్టాడు, ఎక్కడో ఉన్న వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి ఆయన ముందు మోకాళ్ళ మీద పడ్డాడట. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఏం జరిగింది? ఆయన అడిగే కదా పెట్టాడు, ఆయన ఏం చేయలేదు కదా, ఎలా వచ్చాడు వాడంటే, యేసు ప్రభువారు ఆయనతో పాటు, ఆయన వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఏమొస్తుంది? జీవము వస్తుంది. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ మరణము ఉండే అవకాశమే లేదు, అక్కడ చచ్చిన స్థితి ఉండే అవకాశమే లేదు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అనారోగ్యం ఉండే అవకాశమే లేదు, సమస్య ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు జోయే అనబడిన జీవం వస్తుంది. ఆ జీవం వచ్చింది అంటే అక్కడ సమస్య పారిపోతుంది. ఆమేన్. బైబిల్లో మాట రాస్తుంది, యోహాను సువార్తలో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము ఎవరికి వెలుగంట? మనకు వెలుగు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? యేసు మన జీవితంలోనికి వస్తున్నప్పుడు, మన కుటుంబాల్లోనికి వస్తున్నప్పుడు, మనం చేస్తున్న పనుల్లోనికి వస్తున్నప్పుడు, వ్యాపారాల్లోనికి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న చీకటంతా పారిపోతుంది, అక్కడికి వెలుగు వస్తుంది. కారణం ఏంటంటే యేసు వస్తున్నప్పుడు జోయేనబడిన జీవాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆమేన్. ఓ హల్లెలూయా. సో ఈ 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్త్రీ గురించి ఆయన ఏం చెప్పాడంటే, ఈమె అపవిత్రాత్మ యొక్క ప్రభావం చేత వంగిపోయి ఉందట. సో ఈరోజు చాలామంది జీవితంలో కూడా వంగిపోయి ఉన్నారు. నిజంగా వంగిపోలేదు కానీ జీవితంలో మాత్రం వంగిపోయే నడుస్తున్నారు. చాలామంది ఆర్థికంగా వంగిపోయి ఉన్నారు, ఎంత సంపాదించినా పైకి రాలేకపోతున్నారు, అది కూడా వంగిపోవడమే. చాలామంది ఇళ్ళల్లో సంతోషం లేదు, అది కూడా వంగిపోవడమే. చాలామంది వంగిపోయి జీవిస్తున్నారు ఈ రోజులు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది అపవాది అని. దానికి కారణం ఎవరు? అపవాది. సాతాను ఎంత తెలియగలడంటే చేసే తప్పుడు పనులన్నీ వాడు చేసి నిందలేమో దేవుడి మీద వేపిస్తాడు మన చేత. మనమే వేసేది నిందలు. చాలామంది క్రిస్టియన్సే దేవుడి మీద నిందలేస్తారు. దేవుడు ఎందుకండి మాకు ఇట్లా చేసిండు అని. చేసేది ఎవరు? సాతాను. ఇక్కడ బైబిల్ చెప్తుంది 18 సంవత్సరాల నుంచి సాతాను కారణమయ్యాడు ఆమె వంగిపోవడానికి. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? అక్కడ ఆమెను విడిపించాడు.
వంచింది ఎవరు? వంగిపోవడానికి కారణం ఎవరు? సాతాను. ఆమె విడిపించబడడానికి కారణం ఎవరు? కానీ ఈరోజు రివర్స్ అయిపోయింది అంతా. సమస్యలు కూడా యేసు ప్రభు దగ్గర నుంచే వస్తున్నాయి అనుకుంటాను. లేదు లేదు, సమస్యలు యేసు ప్రభు తీసుకురావట్లేదు, సమస్యలు సాతాను ద్వారా వస్తున్నాయి. యేసు ప్రభు వారు పైకి లేపేటువంటి వాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు తన జీవముతో, తన జీవాన్ని ఇచ్చి ఆ జీవంతో మనల్ని పైకి లేపేటువంటి వాడు. సో ఆయన చెప్పాడు, నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అని. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు కూడా యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు కూడా యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలోకి వచ్చినప్పుడు ఆ జీవము కూడా మన మధ్యలో ఉంది ఈరోజు కూడా. ఆమెన్. ఈరోజు కూడా ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఈరోజు కూడా మనం విడిపించబడతాం. ఈరోజు కూడా మన జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే యేసు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు అంటే ఆయన జీవము కూడా మన మధ్యలో ఉంది. ఆమెన్. హల్లెలూయా. ఆయన జీవం మన మధ్యలో ఉంది. ఆయన జీవం మన మధ్యలో ఉంది. ఆ జీవం ఈరోజు నిన్ను తాకుతుంది. ఆ జీవం ఈరోజు నిన్ను తాకితే నీ శరీరం స్వస్థత పొందుద్ది, నీ జీవితమే బాగుపడుతుంది. ఆమెన్. చూడండి, చెట్టు ఎండిపోయింది, మొక్క ఎండిపోయింది, దానికి చిన్నగా నీళ్ళు పోస్తున్నారు, కొంచెం 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 ఏదో ప్రయత్నం చేస్తున్నారు, చిన్న చిగురు కనపడింది. ఎంత హాయిగా ఉంటుంది. చిన్న చిగురు కనపడిందంటే మళ్ళీ మనకు హోపు వచ్చేస్తుంది, ఇంకా బతుకుద్ది అని చెప్పేసి మళ్ళీ దానికి నీళ్ళు పోసి, మళ్ళీ దానికి నీళ్ళు పోసి. నేను చెప్తున్నాను, ఈరోజు మీ జీవితం ఎండిపోయినట్టుగా ఉన్నా యేసు జీవం మళ్ళీ దానికి చిగురు వచ్చేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. ఆ జీవాన్ని ఇవ్వడానికి యేసు వచ్చానని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఆ జీవం మీకు ఇస్తాడు ఆయన. ఆ జీవం మీలోనికి ప్రవేశపెడతాడు. ఆ జీవం మీలోనికి వస్తుంది. అది ఎలాంటి జీవం అంటే సమృద్ధి జీవం. ఆమెన్. జీవం, యేసులో ఉండేటువంటి జీవం. ఆయన అద్భుతాలు. యేసు సముద్రం మీద నడిచాడు. సముద్రం మీద నడిచాడు యేసు ప్రభువు. కారణం ఏంటంటే ఆయనలో ఆ జీవం ఉంది. సముద్రం మీద లేచిన తుఫాన్ని గద్దించి నిమ్మలపరిచాడు. కారణం ఏంటంటే ఆయనలో ఆ జీవము ఉంది. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, వెళ్ళి యాజకుడిని చూపించుకోండి అన్నారు. వెళ్ళిన వారందరూ స్వస్థత పొందారు. ఆమెన్. అద్భుతాలు జరిగాయి. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న జీవం అలాంటిది. హల్లెలూయా. ఈరోజు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు ఆ జీవం నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆ జీవం మీ మీదకి వస్తుంది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది లైఫ్లో. వంగిపోయిన మీరు, ఎన్ని సంవత్సరాల నుంచి వంగిపోయినా సరే, వంగిపోయిన మీరు మళ్ళీ పైకి లేస్తారు. హల్లెలూయా. ఆ జీవం సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. చెప్పండి, సమృద్ధి జీవం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? మీరు కొంచెం 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 జీవం అంటే అర్థం, సమృద్ధి జీవం అంటే ఏంటంటే, కొన్ని చెట్లు చూడండి, కాయ మంచిగా కాయబోయే టయానికి రాలిపోద్ది. మంచిగా పండాల్సిన దశ దాకా ఉండదు చెట్టు మీద. పండాల్సిన దశ రాబోయేసరికి రాలిపోద్ది. అందులో జీవం ఉందా లేదా? ఉంది, కానీ సమృద్ధి జీవం లేదు. సమృద్ధి జీవం అంటే మంచిగా పంటకొచ్చి మంచిగా దాని పరిపూర్ణ దశకు రావడాన్నే సమృద్ధి జీవం అని చెప్పేసి అంటాం. మనము ఏదో బతకడం, ఏదో కొంచెం సంపాదించడం, ఏదో కొంచెం ఆరోగ్యంగా ఉండడం, ఏదో కొంచెం సంతోషంగా ఉండడం కాదు దేవుడు కోరుకునేది. సమృద్ధి అయిన సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సమృద్ధిగా మీరు జీవించాలని కోరుకున్నాడు. సమృద్ధి అయిన ఆరోగ్యంతో మీరు జీవించాలని, సమృద్ధి అయిన అభివృద్ధితో మీరు జీవించాలని, సమృద్ధితో జీవించాలని కోరుతున్నాడు తప్ప ఏదో కొంచెం 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 అన్నట్టుగా ఆయన కోరుకోవట్లేదు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసు ప్రభువు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈరోజు మీ జీవితాల్లో దేవుడు ఆ సమృద్ధి జీవాన్ని మీలోనికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. మీలోనికి ఆ సమృద్ధి జీవం రాబోతుంది. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఆ అభిషేకంతో ఆ జీవాన్ని పొందుకొని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతున్నారు. ఆమెన్. పైకి లేచి నిలబడదాం.